నమస్తే అన్న. మార్కులని ఏం లేదన్నా, ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టిండు ఆటోలకి. ఆటో వాళ్ళకి ఈ రోజు అన్యాయం జరిగిపోయింది. ఆటో వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. మరి ఆటో వాళ్ళు వాళ్ళ కోసం 12,000 ఇస్తా 10,000 ఇస్తా అని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంతవరకు పైసలు ఇవ్వాలి. ఆడవాళ్లకు 2,500 ఇస్తా అని చెప్పిండు. అది ఇవ్వలే. వృద్ధాప్య పింఛన్ వాళ్ళకి సార్ ఆ పైసలు లేవు, ఖజానా లేవు, ఏది లేవు అంటాడు. ఏడు తెచ్చిస్తాడు సార్, ఏడు తెచ్చిస్తాడు. హైడ్రా పెట్టిండు. హైడ్రా ఎందుకు పెట్టిండు అంటే ఇంత ముందుకు రేవంత్ రెడ్డికి తెలుసు నోటుకు కేసులో అప్పుడు తెలుసు కాబట్టి చిన్నోళ్ళని బెదిరిస్తే పెద్దోళ్ళ దగ్గర డబ్బులు లాగొచ్చిన ఉద్దేశంతో హైడ్రా పెట్టిండు. హైడ్రా పేరు మీద కొన్ని లక్షల కోట్లు ఈ రోజు సంపాదించుకొని అటు పైకి పంపిస్తున్నాడు ఈ రోజు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కంపల్సరీ ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా మొత్తం ఘోరంగా విఫలమైపోతాడు. భయపడుతుండు, ఎలక్షన్ పెట్టడానికి భయపడుతుండు. అరే పెడుతున్నా ఏమవుతుంది నా పరిస్థితి అనేది చాలా భయంలో ఉన్నాడు. నెక్స్ట్ ప్రభుత్వము బీఆర్ఎస్ వస్తుంది. నేను యాక్చువల్లీ నా సొంతంగా కిరాయి పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చిన. నాకు ఎవరు డబ్బుల కోసమో దేనికోసం ఇక్కడికి రాలే. మన మనసులో ప్రేమ, కేసీఆర్ అంటే ప్రేమ. ఇంకోటి విగ్రహం అనేది మనకు స్టార్టింగ్కి వెళ్ళి ఓల్డ్ ఎంత మంచిగా ఉంది విగ్రహం. అవసరం ఏముందండి, నువ్వు ఏ చెప్పాలని చేయకుండా విగ్రహం మారుస్తా, TSJGN మారుస్తా, ఎందుకు మనకు అవసరం లేదు. నువ్వు ఇచ్చిన స్కీములు ఏంది? 2,500 ఇస్తాను, నువ్వు ఇచ్చినవా? ఇవ్వలేదు. హైడ్రా వాళ్ళు ఏమైంది? ఏం కాలే. నీ అన్న తిరుపతి రెడ్డిది ఇలా దుర్గం చెరువులో ఉంది, వీళ్ళు ఎందుకు కూలగొట్టలేవు? ఇలా అక్కడ ఉంది, అక్కడ ముస్లిం వాళ్ళు కూడా అన్నావు, ఎందుకు కూలగొట్టలేవు? నీకు ధైర్యం లేదా? ధైర్యం లేదు, ఎందుకు సీఎం అయినావు నువ్వు? పక్కకు జరుగు. మా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, మొగోళ్ళు ఉన్నారు, జరగమని చెప్తున్నా నేను. కూర్చుంటాం, దమ్ముందే కాబట్టే కదా ఇన్ని సంవత్సరాలు మేము చేసింది పాలన. మేము పాలనకు వచ్చినాం అనుకో కొనకాలే కాంగ్రెస్ వాళ్ళకి. నువ్వు చెప్తున్నా నెక్స్ట్ ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా పక్క బీఆర్ఎస్ వస్తుంది. చూడండి ఎట్లా జనాలకి నేను 10 ఇస్తా అంటే వాడు 20 ఇస్తాడని నమ్మించాడు. అరే ఏదో ఇస్తాడని రేవంత్ రెడ్డి ఇస్తాడని నమ్మిరు, జనాలు నమ్మిరు. కానీ ఈ రోజు నమ్మట్లేదు, ఎవరు నమ్మట్లేరు. ఆటో వాళ్ళు అయితే ఏంది, కళ్యాణలక్ష్మి అయితే ఏంది, ప్రతి ఒక్కటి 1,00,000 రూపాయలు అంటే 1,50,000 అన్నాడు. ఎవరండి? ఎవ్వరు ఇంతెందుకు? కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ బొమ్మ ఉంటది. కేసీఆర్ బొమ్మ అవపడకుండా ప్యాక్ చేసి కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు. ఆయన ముఖం ఇస్తాడు. మా బిడ్డ ఊడితే, ఇద్దరు బిడ్డలు ఊడితే ఆయన ముఖం ఇచ్చిండు. అదే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. ఆడిడు ఏమిచ్చిండు? మరి ఏమిచ్చాడు? అరే కరెక్టే అన్న, కరెక్టే. ఇవాళ బయటికి రమ్మని మొన్న ఏమో తెలుసు హైదరాబాద్. అరే సీఎం పక్క జర్రా, నేను ఎమ్మడం ఏం చేస్తామన్నారు ఆ మూసి బాధ్యులు ఉన్నాడు. నీ దమ్ముంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కూలబెట్టరా బై. FTL లో ఉన్నాయి, దుర్గాచేరులో ఉన్నాయి. నీ దమ్ముంటే అవి కూలగొట్టు, అయ్యను వదిలిపెట్టు. గుడిసెలమ్మటి ఉన్న వాళ్ళు ఇలా చిన్న చిన్నవి కూలగొట్టి నీకేం అవసరం బాయ్? నీ దమ్ముంటే మొగలైతే ఇల్లు కట్టించి వాళ్ళకి ఈరా బాయ్. ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే నువ్వు ఇసుక వేళ కూర్చోబెట్టినావు. అది ఎవరు కట్టించిరా బాయ్? కేసీఆర్ కట్టియలేదా? మనం ఎట్లా కూర్చోబెడతావు? నేను కార్ డ్రైవర్ నాన్న. నేను ఆటో డ్రైవర్ నుంచి కార్ డ్రైవర్కి వచ్చిన. ఎందుకు తెలుసా? ఆటో పొద్దుంతా నడితే 500 వస్తే ఇంతవరకు ఇల్లుకిరే కట్టలేదు. ఇంట్లోకి బయట నూకుతున్నాడు. పిల్లల జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకోవాలి. నేను నా ప్రేమతో సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇలా సభకు వచ్చినా. నేను చాలా బాధ ఉంది మాకు. రేవంత్ రెడ్డి ఏమైనా గుర్తుందా? ఇగో నేను అంటే కొంతమందికి ఇష్టం ఉంటది, ఉండదు, అదే సంబంధం లేదా అంటాడు. అవురా భయ్, జనాలు వేస్తున్నా కదా నువ్వు సీఎం ఏమైంది? నీ సొంతంగా నువ్వు సీఎం కాలేవు కదా. నువ్వు ఏదైనా పని చేస్తే జనాలను అడుగు, ప్రతి ఒక్కటి అడుగు. నీ చేస్తే సక్సెస్ అవుతుందా కాదా? పబ్లిక్ నిర్ణయం తీసుకుని చదవకపోతే పబ్లిక్ చెప్తారు, నిర్ణయిస్తారు. నీ చదవకపోతే పబ్లిక్ నిర్ణయిస్తారు కదా. ఎందుకంటే నీకు చదవ కాదు పాలన. పబ్లిక్ ఈ రోజు మన ఎవరు పొన్నము ఆయననే సీఎం ఆఫీస్కి పంపించారు. నువ్వు మంచి పనులు చేస్తే నీకు ఎంకరేజ్ ఉంటారు, పబ్లిక్ ఎంకరేజ్మెంట్ ఉంటారు. నువ్వు కరెక్ట్ పనులు చేస్తావు కదా, చేయక నీకు వ్యతిరేకత వస్తుంది. నీకు ఆల్రెడీ నీకు ఇంకా సీఎం సీట్ ఉంటుందో పోతుందో గ్యారంటీ లేదు దానికి. ఇప్పుడు కేంద్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి ఉంచాలా తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు, సెంట్రల్ కూడా. నేను కాంగ్రెస్ లో ఈయన కాకుండా ఉత్తమ్ కుమార్ కానీ బట్టి విక్రమార్క కూడా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఆయన చిన్న స్థాయికి వెళ్ళి పై స్థాయికి వచ్చాడు కాబట్టి ఆయన కూడా బాగానే ఉంటుంది. ఒక 5-6 మంది ఉన్నారండి, 5-6 మందిలో ఒక 2-3 సెలెక్షన్ చేస్తే బాగుంటుంది. కానీ నెక్స్ట్ బీఆర్ఎస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చూసుకుంటే నెక్స్ట్ ఈ 2 హైదరాబాద్లో వస్తాయి. కాంగ్రెస్ నేను చెప్తున్నా నెక్స్ట్ కాంగ్రెస్ రాదు, పక్క బీజేపీ బీఆర్ఎస్ పక్క గెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను నా ఆలోచన తెలుసు.
సెంట్రల్ అక్కడ ఉన్నా కానీ స్టేట్ లో మాత్రము బీఆర్ఎస్ పక్క. బీఆర్ఎస్ ఎందుకంటే సెంట్రల్ మనకు ఫండ్స్ రావాలి కాబట్టి మనం సపోర్ట్ చేస్తాం. అట్లా ఒక్కోసారి ఏమంటే మనము ఎగ్జామ్ రాని పోతాం, మన 100 మార్కులు రాని 100 రావు, 50 వస్తాయి. కానీ 50 వచ్చిన సంతోషమే. కానీ ప్రభుత్వం అనేది ఒక నీకు చదవకపోతే అడుగు, జనాలను అడిగి నువ్వు తెలుసుకో, అరే ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవాలి. అది నేను అనేది.